సార్ గురించి ఇక్కడ నేను బుక్ లోదే చెప్తున్నాను. ఇంకొకటి, తప్పు పట్టడము అన్నింటికంటే పెద్ద తప్పు. అంటే ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఏం చేస్తాం, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు అని ప్రతి దానికి మన మీద ఫైర్ అవ్వడము. అది ఇంట్లో సభ్యులు కానీ, ఒక హస్బెండే కానీ, పిల్లలే కానీ, మరి మనమే కానీ, ప్రతి చిన్నదానికి పెద్ద ఇంత చేసి దాన్ని తప్పు పట్టి పెద్ద గొడవ కూడా చేస్తాం. అదే పెద్ద తప్పు అంటున్నారు సార్ ఇక్కడ. తప్పు పట్టడమే అన్నింటికన్నా పెద్ద తప్పు. దేన్ని మనం తప్పు పట్టకూడదు. మరి ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మరి మొట్టమొదటిగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మరి మానవ శరీరంలో 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100 జన్మలు, అలాగే 500 జన్మలు. అంటే వీళ్ళందరూ ఒకేలాగా ఉంటారు అంటే ఉండరు. ఎందుకు అంటే ఒక చిన్నప్పుడు ఉన్న ఇప్పుడు ఒక బాబునే చూస్తే పుట్టంగానే ఒకలాగా ఉంటాడు. ఒక 2-3 నెలలు పోయేసరికి ఇంకొకలాగా అవుతాడు. 6 నెలలు పోయేసరికి ఒకలాగా అవుతాడు. పాకడము, పాకడము, లేవడము, బోర్లపడడం చేస్తుంటాడు. ఒక 1 ఇయర్ అయ్యేసరికి మెల్లమెల్లగా అడుగులు వేస్తుంటాడు. అట్లాగే ఇంకొద్దిగా పెద్దగా అయ్యాక తినడం నేర్చుకుంటాడు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఆ ఏది మంచి ఏది చెడు అనేది ఆ అబ్బాయికి తెలియదు. మనం పేరెంట్స్ గా వాడికి చెప్తుంటే వాడు మనం చెప్పింది విని అట్లా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక స్కూల్లో నేర్చుకుంటాడు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక సమాజంలో ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటాడు. అప్పుడు వాడికి మంచి చెడు అని తెలియదు. ఆ ఏజ్ కి కొంచెం మన జీవితం కొన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు వచ్చాక, ఓహో ఇది నేను చేశాను కాబట్టే నాకు ఇది వచ్చింది, ఇది చెయ్యకుండా ఉండాల్సింది అనే అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చిన లాభం ఏమీ ఉండదు. కానీ ముందు జాగ్రత్తగా ఉంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ ఒకటి. మరి ఇంకొకరిని మనం అనకూడదు అనేది ఒకటి. అంటే 20 జన్మలు తీసుకున్న వాళ్ళు ఒకలాగుంటారు, 100 జన్మలు తీసుకున్న ఒకలాగుంటారు, 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఇంకొకలాగుంటారు. మరి 10 జన్మలు తీసుకున్న వాళ్ళకి అసలు వాడికి ఏమీ తెలియదు, తినడం, పండుకోవడం, నిద్రపోవడమే ఉంటాడు. మరి ఒక 20 జన్మలు అంటే ఓకే, తిన్నాను, లేసాను, కొంచెం పని చేసుకుందాము, ఇది నాది, నాకు, ఇట్లా ఉంటాడు. 100 జన్మలు అంటే ఇంకొంచెం ఒకలాగుంటాడు. ఓకే, నేను ఇంకొంచెం ఏమన్నా చేద్దాము అనే ఆలోచన వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒక 500 జన్మలు అంటే ఒక యోగులే అవుతారు. మరి దానికి ఇక్కడ సార్ ఏమి ఇచ్చారంటే, దానికి నేను సారు చెప్పింది చెప్తాను. మొట్టమొదట మానవుడు తమో గుణ ప్రధానిగా వస్తాడు. అంటే కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లమెల్లిగా ఆ గుణం మారిపోతూ మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ నిర్గుణి అయిపోతాడు. అంటే ఇలా మానవులు రకరకాల గుణ సంశయాలతో కూడి ఉన్నారు. మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు. రకరకాల సంశయాలు గల మానవులు కార్యకలాపాలు కూడా ఆయా గుణాలకు తగిన విధంగానే ఉంటాయి. అంటే అంటే బయట. మరి ఒక్క కార్యకలాపంలో ఇంకొకరికి మరొకరికి కార్యకలాపాలు ఏకం కాజాలు. అంటే అందరి ఎవ్వరి సమానంగా ఉండవు. ఏకం కావంటే ఒకేలాగా ఉండవు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి ఉంటాయనేది ఇక్కడ సార్ చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం అనిపించింది. ఒకే రకంగా ఉండయి అనేది. ఏ స్థితిని వాళ్ళ స్థితిని బట్టే ఉంటాయి. ఇప్పుడు ఒక ధ్యానం చేసేవాడికి ధ్యానం చేయడానికి చేయని వారికి ఎంతో తేడా ఉంటుంది. అదే కొన్ని 6 నెలలు ఏడాది ధ్యానం చేసిన వాళ్ళకి ఇంకొకలాగా ఉంటారు. ఆ ధ్యానం చేశాక ఇది ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని తెలుసుకొని మన జీవితంలో ఆచరించడం వల్ల ఇంకా కొంచెం జ్ఞానం వస్తుంది. ప్రతిదీ మార్పు అనేది జరుగుతూనే ఉంటది. పుట్టినప్పటి నుంచి మన భూమి నుంచి వెళ్ళేంత వరకు జరుగుతూనే ఉంటది. ఈ శరీరంతో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే ధ్యానం చేయకుండా ఇది నా శరీరము, ఇది ఎవరికి పెట్టను, ఎవరికి చెయ్యను అని ఉంటాము. ధ్యానం చేశాక ఒక ప్రేమతత్వం వచ్చింది, దయగుణం వచ్చింది, కరుణ వస్తుంది, మరి మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతత వస్తుంది, హాయిగా జీవించగలుగుతున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా దానికి భయపడకుండా మనం అద్భుతంగా ఆ సమస్య నుంచి మనకి కావలసిన జ్ఞానాన్ని నేర్చుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక సమస్య వచ్చిందని మామూలు వ్యక్తి అయితే, అదే ధ్యానం చేయని వ్యక్తి ఏం చేస్తారంటే ఆ సమస్య చుట్టే తిరుగుతూ ఏడుస్తూ దాన్ని మొత్తం నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకొని బాధపడుతూ కూర్చుంటాడు. అదే ఒక ధ్యాని అయితే, ఒక యోగి అయితే ఏం చేస్తాడంటే వచ్చిన సమస్యని అది బాధగా తీసుకోకుండా, మరి ఓకే సహజంగా వస్తూ ఉంటాయి, పోతుంటాయి, దీన్ని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, ఏది జరగాలో అది జరుగుతుంది,
ఏది జరిగినా మన మంచికే అని దాన్ని అవగాహన, ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి వచ్చిన దాన్ని స్వీకరించే మనస్తత్వం వస్తుంది. అలా స్వీకరించి ఏం చేస్తామంటే, ఓకే, దీని నుంచి నేనేమైనా నేర్చుకునే జ్ఞానం ఉందా, ఈ సమస్య వల్ల నేను ఏమి నేర్చుకోవాలి అనేది, ఆ సమస్య నుంచి మనం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకొని ఇది మన జీవితానికి గుణపాఠాన్ని ఇచ్చింది. అది ఎలాంటిదైనా కావచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, కానీ అందులో నుంచి ఒక గుణపాఠం అనేది ప్రతి ఒక్కరము నేర్చుకుంటూనే ఉన్నాం ఇప్పుడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నేనేమి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. పత్రి సార్ చెప్పిందే మనం పాటిస్తుంటేనే మనకు అర్థమవుతుంది అనేది నాకు ఇక్కడ తెలిసింది. అంటే ఇక్కడ గుణాలు అనేది ఎవ్వరికి ఒకేలాగా ఉండము. అందరము అన్ని రకాలుగా ఉంటాము. ప్రపంచం అన్నాక అందరూ ఎవరైనా సరే ఒకేలాగా ఎప్పుడూ ఉండరు. మన ఒకే తల్లి కడుపులో పుట్టిన పిల్లలమైనా ఒకేలాగా ఉండము. ఒకే ఇంట్లో పెరిగినంత మాత్రంలో అందరిది ఒకేలాగా ఉండయి భావాలు, ఆలోచనలు. ఎవరి స్థితికి వాళ్ళే కరెక్ట్, ఎవరి ఇదికి వాళ్ళే ఉంటారు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది వినాలి అనే వాళ్ళు ఎవరు ఉంటారు, ఉండరు. ఎందుకు అంటే వాళ్ళ తత్వం వేరే ఉంటది. వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. చిన్నప్పుడంతా ఓకే. వాళ్ళకేం తెలియదు కాబట్టి కొన్ని సంవత్సరాల వరకు 5, 6 సంవత్సరాలకి అమ్మ, అమ్మ అంటా ఉంటారు. ఆ తర్వాత నాన్నతో తిరుగుతారు. స్కూల్ ఫ్రెండ్స్ తర్వాత ఇలా తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అందుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలనేది తెలిసి తెలియక కొన్ని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, "అరే నాన్న నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదురా. ఒరే అమ్మాయి నువ్వు ఈ పని చేయొద్దు" అని చెప్తాము. వాడు వింటే సంతోషమే. వినకపోయినా కూడా మనం ఏడుస్తూ కూర్చోవాల్సిన పని లేదు. ఓకే. వాడి జీవితం. వాడే తెలుసుకుంటాడు. మనము పడుతూ లేస్తూ ఇన్ని అనుభవాలు తెచ్చుకొని ఇలా నేర్చుకున్నాం కదా అని చూసి చూడనట్టు వదలగలిగే జ్ఞానం ఈ ధ్యానం చేస్తే వస్తది. ధ్యానం చేయకపోతే వాడిట్లా చేశాడు, ఇట్లా చేశాడు అంటూ ఏడుస్తూ 24 గంటలు అక్కడే ఉండిపోతాం. మన జీవితం మొత్తం ఇంకా వాడి చుట్టే తిరుగుతది. అదే ధ్యానం చేస్తే మనతో మనం ఉంటాము. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తాము. ఏది జరిగినా మన మంచికే అన్నంతగా తయారైపోతాం. అలాగే మరి మనం అంతరంగంలో ఏ గుణము కలిగి ఉంటామో మన బహిర్కలాపాలు అంటే మన లోపల ఎలాంటి గుణమైతే ఉంటదో మనం బయట కూడా అలాగే ఉంటాము. ఎందుకు అంటే ఒకరి మీద మనకు నిజంగా ప్రేమ ఉంటే లోపల ఆ బయట కూడా ఆ ప్రేమతత్వంతోనే కనిపిస్తాము. మనకు లోపల వాడి మీద కోపం, ద్వేషం ఉంది అంటే మనం ఎంత నటించినా ఏదో ఒక మాటలో చేసే పనిలోనో మనం దొరికిపోతాం ఖచ్చితంగా అనేది మనం గమనిస్తే అర్థమవుతూనే ఉంది ప్రతి ఒక్కరిని. అది నాకుగా నేను నా జీవితంలో నా అనుభవంతోనే నేను నేర్చుకుని ఎన్నో ఉన్నాయి అట్లా. ఎందుకు అంటే ఎవరో వచ్చి ఏదో అంటారు అనంగానే నేనేమో ఓకే. నాలాగానే ఉంటారు అందరూ అనుకునేదాన్ని. కానీ కొంచెము వాళ్ళని గమనించినప్పుడు బాగా అర్థమైంది. ఓకే. అలా ఉంటారు. కానీ అందరూ నాలాగే ఉండరు. నేనున్నానని అందరూ అలా ఎందుకుంటారు అనేది ఇప్పుడొచ్చిన ఈ జ్ఞానం. అంతకుముందయితే ఎవరేది చెప్పినా ఓకే. చెప్పారు అని నమ్మి వెళ్ళయి బాగా బోర్ల పడ్డము. దాని నుంచి నేర్చుకోవడము, బయటికి రావడం ఇలా ఎన్ని జరిగినాయో నా జీవితంలో. అంటే ఏది అయినా గూడా సార్ చెప్పేది ఏమంటే, మనం ఏది గూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అనేది నేను నేర్చుకున్నాననమాట. నా జీవితంలో నేను అలా పడ్డ కంటే ఇక్కడ సారు చెప్పేది ఎవరిని పడితే ఇప్పుడు సారేమంటారంటే నేను చెప్పినా కూడా నమ్మొద్దు. మీరు ఏదో ఒకటి ప్రయోగాలు చేసి దాని నుంచి నేర్చుకోండి. ఒక పిరమిడ్ అంటే ఇంత శక్తి ఉంది అని నేను చెప్పినాను మీరు నమ్మొద్దు. ఆ పిరమిడ్ కింద మీరు కొన్ని వస్తువులు పెట్టి ప్రయోగం చేసి నేర్చుకోండి, తెలుసుకోండి. అంటే అలా జ్ఞానము ఇప్పుడు తెలిసింది. అంతకుముందు ఇది చెయ్యాలి, అది చేయదు కదా! ఎవ్వరు చెప్పినా ఇది ఓకే. ఓకే అనుకుంటా పోతే ఎక్కడెక్కడో పడుతూ, ఎక్కడెక్కడో పడుతూ, ఎక్కడెక్కడో లేస్తూ ఏమో ఏమో అయిపోయి, ఏమో ఏమో అన్నీ భయాలతో అబ్బబ్బా! ఎంత అంధకారంగా బ్రతికి, ఈ ధ్యానము దొరికి, అంధకారాన్ని వదిలేసి అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని అది చెడయ్యుండొచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు అది నాకు మహా అద్భుతమైన జ్ఞానాన్నిచ్చింది. ఎలా అంటే ఒక్కరిని మనం నమ్మడానికి నమ్మకూడదు. ఎవరిని పడితే వాళ్ళని. వాళ్ళు ఎలా ఉంటారనేది మనం చూసి మాట్లాడాలి. చూసి వెళ్ళాలి. ఎవరినైనా ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ అలా నమ్మడం వల్ల ఎంతో మోసపోతాము అనేది నేనక్కడ నేర్చుకున్నాను కాబట్టి
ఇప్పుడు ఎవరిని అంత ఈజీగా నమ్మను, ఎవరి జోలికి వెళ్ళను, నా పాటికి నేను ఉంటాను, నాకు చేతనైంది ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను, ఇలా ఉంటదన్నమాట. అంటే నేర్చుకోవడం అనేది ఎంతో ఎంతో అవసరం అన్నమాట జీవితంలో. అలాగే మనం ఎవరిని కూడా తప్పు పట్టొద్దు అనేది కూడా నేర్చుకోవడమే. ఎందుకు అంటే ఇంతకుముందు చిన్న మాట అన్నా వాళ్ళు ఎందుకన్నారు ఎందుకన్నారు అని ఏడుస్తూ కూర్చునేది. ఇప్పుడు ఓకే అన్నారా అనుకోనియండి, వాళ్ళ స్థితి అది కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఇక్కడ నేనేంటి, నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలి, వాళ్ళు అన్నదాన్ని ప్రతిదానికి నేను ఉట్ల పెట్టాల్సిన అవసరం లేదు. నేనేంటో నాకు అర్థమవుతుంది, నా లోపల ఏం చేయాలో తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరిని నేను తప్పు పట్టకూడదు అనేది నాకు అర్థమవుతుంది. మరి మనం అందరం కూడా అది సార్ చెప్పారంటే మన జీవితాలకు ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే కాబట్టి అది మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో మనం అద్భుతంగా ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. చక్కగా వెళ్ళగలం. అంటే ఎవరిని కూడా ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి లేదు. మన ఇంట్లో వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, మన ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కానీ, మనం మనలా శత్రువులాగా చూసే వాళ్ళైనా సరే, వాళ్ళకి మనము శత్రువులం కావచ్చు కానీ మనకు వాళ్ళు శత్రువులు కారాదు అనేది. ఎందుకు అంటే మనలో ప్రేమతత్వం ఉంటే వాళ్ళు మన శత్రులు. ఓకే, వాళ్ళు ఎలా అన్నా ఉండని. మామూలుగా ఏం చేస్తామంటే ఎప్పుడైనా బా మనకి ఏదైనా బాధ వచ్చిందంటే, ఇప్పుడు మామూలుడైతే ఏం చేస్తాడంటే, నాకు ఏదైనా బాధ తట్టుకోలేని బాధో కష్టం వస్తే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలాంటి కష్టము, ఇలాంటి బాధ పక్కవాడికి ఎవ్వడికి ఎంత పగోడైనా వాడికి రాకూడదు అని మొక్కుకునేదాన్ని. అంటే నా శరీరము అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అలా అనుకునేదాన్ని. అంటే నాలో గత జన్మ సంస్కారం ఉంది కాబట్టి నేను అలా అనుకోగలిగాను. మరి అదే ఏది లేదు అనుకో, మామూలు కొంతమంది మాట్లాడుతుంటే వినేదాన్ని. నాకే ఎందుకు వచ్చింది కష్టం, నాకే ఈ బాధ ఎందుకు వచ్చింది, ఆడు బానే ఉండు ఈడు బానే ఉండు అనుకుంటారు. అంటే అది అజ్ఞానం. అజ్ఞానంలో ఉంటే అలానే మాట్లాడతాం. కొంచెం మనకి జ్ఞానం ఉంటే ఓకే, కష్టం వచ్చింది మనకి కానీ అలాంటి కష్టం ఎదుటి వాళ్ళకి రావాలని మనం ఎప్పుడూ కోరుకోమనమాట. ఎందుకంటే మనలో ఆ జ్ఞానం అవగాహన అర్థమయ్యింది. మనకి గత జన్మ సంస్కారం ఉండేపటికే ఆ మాటలు మాట్లాడుతున్నాం. లేదు అంటే మనం కూడా అలాగే మాట్లాడతాం. అప్పుడు అజ్ఞానంతో ఉన్నట్టు. జ్ఞానం అయితే ఎప్పుడైతే వస్తుందో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని వాళ్ళలాగా స్వీకరించడం, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి లైన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం జరుగుతుంది. మన జీవితం అనేది అద్భుతమైన జీవితం. దాన్ని ఎప్పుడూ మనము పొడగొట్టుకోకూడదు, చెడగొట్టుకోకూడదు. నేర్చుకోవడమే, ధ్యానం చెయ్యడమే, అద్భుతంగా ముందుకు వెళ్ళడమే. ఈ గుణం అనేది మారుతూ ఉంటే ఎలా మారుతుంది అంటే ఎంతో మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు మీ అంతర్గుణం ఒక రకంగా, బహిర్కార్యము ఒక రకంగా ఉండడం అసంభవము. ఈ గుణం అనేది అంత త్వరగా మారుతుందా అంటే మారదు. మరి ఎవరి కార్యకలాపాలు కూడా నిందించడానికి ఎంత మాత్రము అర్హత లేని వాళ్ళం మనము. చూడండి ఎంత చక్కగా చెప్పారు సార్. అంటే ఎవ్వరు ఏది చేసినా వాళ్ళని విమర్శించడం కానీ, ఏ మాత్రం ఒక మాట అనడానికి కానీ మనకి ఎలాంటి అర్హత లేదు. మనకి ఎవరిని అనే అర్హత లేదు అని సార్ ఇంత చక్కగా చెప్తున్నారు. దాన్ని మనకి ఎవరిని అనే అర్హత లేదు అని సార్ చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఏమి రావాలి, కుర్రలో ఏం వెలగాలి అంటే సార్ ఇలా చెప్తున్నారు అంటే ఇది నేనేమైనా ఆచరిస్తున్నానా నా జీవితంలో, నేను ఎవరినైనా విమర్శిస్తున్నానా, అనవసరంగా ఎవరినైనా మాట్లాడుతున్నానా, వాడు అలా చేశాడు ఇలా చేశాడు ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని గమనించుకొని సారు ఇది చెప్పారు కాబట్టి ఇది నా జీవితంలో నేను ఎంత వరకైనా ఆచరించే ప్రయత్నం చేస్తాను అని ఎప్పుడైతే అనుకోని మొదలు పెడతామో క్షణానికి కాకపోయినా, వారానికి కాకపోయినా, నెలకు కాకపోయినా, సంవత్సరానికైనా, 2 సంవత్సరాలకైనా మనలో మార్పు సహజంగానే జరుగుతది. ఎందుకంటే మనం ఇక్కడ నిర్ణయించుకున్నాం కదా! ఒకరిని విమర్శించొద్దు, ఒకరిని తప్పు పట్టకూడదు, వేరే వాళ్ళని ఏలెత్తి చూపకూడదు. ఒక ఏలు అటు చూపిస్తే మిగతా 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయి. ఒక మాట మనం ఇది వేరే వాళ్ళనంటే మనకు 10 మాటలొస్తాయి. ఒక మాట ఎవరినన్నా అనడం వల్ల
కర్మ జన్మ అనే బుక్ చదివితే మాస్టర్స్ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇంత చిన్న మాట్లాడితే ఒక మాటని ఆ ఒక్క చిన్న మాటకి 100 జన్మలు ఎత్తాలంట. అంత కర్మ మూట కట్టుకుంటున్నాం అనేది ఆ బుక్ కొంచెమే చదివాను కానీ అంత అద్భుతంగా ఉంది. అంటే దీన్ని పట్టి పత్రిసారు మనకు చిన్న చిన్న వర్డ్స్ లో చెప్పారు. మనం ఏమి చెయ్యాలంటే నోరు ఇప్పితే మంచి మాటలే మాట్లాడాలని చెప్పేవాళ్ళు. అనవసరంగా మాట్లాడొద్దని చెప్పారు సార్. అంటే ఒక చిన్న మాటలో ఎంత పెద్ద బుక్ చదివితే అంత అర్థము ఉంది. కానీ సార్ ఒక మాటలోనే అంత చెప్పారు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు అన్నారు. ఎవరిని తప్పు పట్టొద్దన్నారు. మరి ఇలాంటియన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎంత గొప్ప గురువైతే మనకి ఇంత చక్కగా చెప్పుంటారు. మరి ఏ మామూలు గురువులైతే అలా చెప్పరు. "రేయ్! నా కాళ్ళు మొక్కురా, నా చుట్టూ తిరుగురా, నాకు డబ్బులియ్యిరా" అంటారు. మరి మన పత్రి సార్ ఏం చేశారు? ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు. ఉన్నవాడా, లేనివాడా అని చూడలేదు. డబ్బులున్నా లేకపోయినా అందరినీ ఆత్మ జ్ఞానులని అంత అద్భుతంగా చూసారు. నువ్వు ఏ చిన్న పని చేసినా కూడా అంత ఆనందంతో నేనైతే ఆ డస్ట్‌బిన్ దగ్గర ఉండి చేసే చిన్న సేవ అసలు. ఒక 10 రోజులు ఉండి అక్కడ చేస్తే దగ్గరికెళ్తే షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు సారు అద్భుతంగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే అసలు నాకిప్పుడు కళ్ళు మూసుకున్నా, తెరుచుకున్న ఆ రూపము నాకు కనబడతారు సారు. ఎందుకంటే అంత ప్రేమ తత్వం, అంత కరుణ. అసలు అనిపించేదనమాట. ఇది కదా మనకు కావాల్సింది. ఇంకేమి కావాలి? సార్ ఒక్క షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. ఇంత అద్భుతంగా ఉంది. ఆ శాల్వాలు కప్పేం చేసుకుంటాం. ఇవెందుకు? అవెందుకు? అలా అనిపించేదని. అంటే అంత గొప్ప గురువు. కాబట్టే అంత అద్భుతమైన గురువు కాబట్టే మరి మనం ఎంత అద్భుతంగా జీవించగలుగుతున్నాం ఈ రోజులు. జీవితాన్ని ఇంత చక్కగా ఉండగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన ఆ జ్ఞానమే, ఆయన ఇచ్చిన ఆ ధ్యానమే అనేది నాకు నేను ఎంతైనా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు సార్‌కి. మరి అలాగే సార్ ఎవరినైతే దిద్దారో, ఆ దిద్దిన వాళ్ళు కూడా సరిగ్గా సార్ చెప్పింది ఇని ఎవరైతే బాగుపడ్డారో, అలాంటోళ్ళందరూ మనకిప్పుడు తెలుస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పింది వింటే, మనం గూడా అంత అద్భుతంగా తయారైతామని ఇక్కడ సార్ చెప్పిన దానికి ఎవ్వరిని అనడానికి మనకు అర్హత లేదు. ఎవరిని తప్పు పట్టే పని లేదు. ఎవరికీ ఒక్క మాట కూడా అనకూడదు. అన్నింటికన్నా తప్పు పట్టడమే పెద్ద తప్పు. ఎవరిని తప్పు పట్టినా అదే పెద్ద మనకి కర్మ అనేది ఇక్కడ నాకు అర్థం అనిపిస్తుంది. అలాంటియి చేయకూడదు. అంటే ఇక్కడ దీనికి ఇంకొకటి చెప్పారు సార్ ఉదాహరణ. అయితే కొంతమంది ఒక అమ్మాయిని వేశ్య అనే అమ్మాయిని రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటారు అందరూ. కొడుతున్నప్పుడు జీసస్ ఏమంటారంటే, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే రాళ్ళతో కొట్టండి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవ్వరు కూడా రాయితోని కొట్టలేరు. అంటే అందరూ తప్పులు చేసే ఉన్నాము. మనం ఆ తప్పును తెలుసుకొని, సరిదిద్దుకొని, సరైన మార్గములో వెళ్ళడమే మన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మొట్టమొదటి ఇదని నాకనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఆ దారిలో వెళ్ళాలనుకుంటామో, అప్పుడే మనకి మొదలవుతుంది ఆ జ్ఞానం. అప్పుడు నుంచి ఏం చేస్తామంటే, ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాము. ఇంతకుముందు గతంలో చేసినయి చేయకూడదని అనుకుంటాము. మరి ఒప్పులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరిని తప్పులు పట్టే సమర్థత లేని వాళ్ళం మనం. అంటే ఎవ్వరిని అనకూడదు అనేది సారు ఇంత బాగా చెప్తున్నారిక్కడ. అలాగే ఎవ్వరి చేష్టలు కూడా నిందించకూడదు. ఎవరి చేష్టలను నిందించిన అర్హత లేని వాళ్ళమే అందరము. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో అయినా సరే. అంటే ఇక్కడే కాదు, ఎన్నో లోకాలున్నాయి. ఏ లోకంలో అయినా సరే మనము ఎవ్వరిని నిందించాల్సిన వాళ్ళము కాదు. అంత అర్హత మనకు లేదు అని సార్ చక్కగా చెప్తున్నారు. ఇంకొకటి చెయ్యవలసినవి చేస్తే అనే దాని గురించి తీసుకుందాం. అంటే జీవితంలో మనం చేసే ప్రాపంచిక పనులు కూడా సత్యభామదేవి ఏం చేస్తది? కృష్ణ తులాభారంలో అహంకారంతో చేసి సకల సంపదలు ఏసింది. అయినా అక్కడ ఈక్వల్ అవ్వలే. అదే రుక్మిణీదేవి ఒక 2 తులసి దళాలేస్తే మరి ఈక్వల్ అయింది. అంటే అక్కడ ఇది అహంకారము అని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ రుక్మిణీదేవి ఏం చేసింది? ఒక భక్తి భావంతో, ఒక నిండు మనసుతో అంటే తను ధ్యానం చేసి అంత శక్తి ఉండి ఆమె ఒక భగవంతుని రూపకంగా ఊహించుకొని
అలా ఉండింది కాబట్టి కృష్ణ భగవానుడు తనకి దొరికారు. అంటే ఇప్పుడు ఆ తులసి అనేది మనలో ఉండే అహంకారము, అజ్ఞానం ఇవన్నీ తీసేస్తే మనం కూడా అట్లా రుక్మిణి దేవిలాగా తయారవుతాము. మరి ఎప్పుడైతే మనం అహంకారంతో ఉండి నేను ధ్యానం చేస్తున్నాను, నేనే గొప్ప, నాకే అన్ని తెలుసు, ఆ నేను అందరికన్నా ఎక్కువ ధ్యానం చేస్తున్నాను, నేను అందరికన్నా ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తున్నాను, ఇది నాది గొప్ప అనుకున్నామా, మనము పప్పులో కాలేసిన వాళ్ళమే. ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండగలిగిన వాళ్ళే అద్భుతంగా ఎదుగుతారు. ఎందుకు అంటే మనము ప్రత్యక్షంగా గురువు గారిని చూసాము. ఎలా ఉండేవాళ్ళు ఆయన. ఎప్పుడైనా అహంకారంగా కానీ, నేను ధ్యానం చేస్తున్నాను కానీ, నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను కానీ, ఏ రోజు కూడా పత్రి సరి ఎక్కడా చెప్పినట్టు లేదు. అందరు ధ్యానం చేసుకోండిరా అని చెప్పేవాళ్ళే కానీ, ఎప్పుడైనా జీసస్ ఇలా చెప్పారు, సాయిబాబా ఇలా చెప్పారు, మరి కృష్ణ భగవానుడు ఇలా చెప్పారు, రాముడు ఇలా అన్నారు, అందరి యోగుల పేర్లు చెబుతూ చెప్పేవాళ్ళే గాని, బుద్ధ భగవానుడు ఇలా చేశారని చెప్పేవారే గాని, నేను చేస్తున్నానని ఎక్కడైనా ఎప్పుడైనా సారు పాడారా? మరి అంత పెద్ద గొప్ప గురువే ఆ మాట మాట్లాడలేదు అంటే, మరి అలాంటి ఒక మనము ఆయనకి శిష్యులుగాని, మరి ఆయన ఎప్పుడైనా మనని శిష్యులుగా చూడలేదు, అందరూ ఈక్వలే అన్నారు. నువ్వు ఎక్కువ అంటే నీ శక్తి ఎంత ఉంటుందో నువ్వు అంత చెయ్యు, అంతేకాని ఇక్కడ అహంకారంతో ఎప్పుడైతే విర్రవీగుతామో ఒక గోతిలో పడడం పక్కా జరుగుతుంది మాస్టర్స్. ఎందుకు అంటే అహంకారం ఎంతైనా మనం ఇబ్బందిలో పడిపోతాం. మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇంక అహంకారం వచ్చిందంటే ఇంకా దేనికి పనికిరాము. మామూలు అహంకారంతో ఉన్నది వేరు, మనం ధ్యానం చేసే వాళ్ళు అహంకారం ఉంటే ఇంకా ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అనేది చేయాల్సింది చేస్తూ మాత్రమే వెళ్ళాలి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక తులసి దళం అంటే 2 ఆకులు ఉన్నాయన్నారు సారు. మరి ఒకటి ఆనాపానసతి, రెండవది ఎవరి సృష్టి స్థితి లయలకు వారే కారకులు అని తెలుసుకోవడం. అంటే మనం ధ్యానం చేస్తే రెండవది ఏం తెలుస్తుందంటే, మన సృష్టికి మనమే సృష్టి స్థితి లయకారకులు. అంటే మన వాస్తవానికి మనమే కారణము, మన జీవితానికి మనమే కారణము, ఎవ్వరూ కాదు అనేది తెలుసుకుంటాము. అంతకుముందు ధ్యానం చేయకుండా ఏం చేస్తాము, వాడు కారణం, వీడు కారణం, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, వాళ్ళ వల్ల నాకు ఇది జరిగింది, వీళ్ళ వల్ల ఇది జరిగింది, ప్రతిదీ ఇలానే మాట్లాడతాం ధ్యానం చేయకముందు. ధ్యానం చేశాక ఏం మాట్లాడతాం, ఏది జరిగినా ఇది నా కర్మ ఫలితం, నేను అనుభవిస్తున్నాను, లేదా ఇక్కడ నేను తెచ్చుకున్నది కాబట్టి నేను అనుభవిస్తున్నాను అనే ఒక జ్ఞానం అందుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మన జన్మకి మనమే కారణం అని తెలుసుకొని దానికి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే, మరి ఆ జ్ఞానము అందినప్పుడు మనలోని అహంకారాన్ని వదిలేస్తే, మరి భయాన్ని వదిలేస్తే, మరి ఒక మనం ఆనందంగా జీవించవచ్చు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో మాస్టర్స్, అంత ఇంకా దరిద్రం ఇంకొకటి లేదు. అహంకారం అని ఉంటది అనేది కూడా తెలియనంత అజ్ఞానంలో నేను జీవించాను. ఎందుకంటే ఒకప్పుడు నేను చేసింది కరెక్ట్, నేను పెట్టింది ఇక్కడ పెట్టాను, ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, ఇది ఎవరు తీసినా మళ్ళీ వాళ్ళ మీద అరవడం ఇలా ఉండేది. అంటే నాకు అంత అహంకారం ఉంది అని కూడా తెలియదు. మరి నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, ఇలాంటి అహంకారాలతో నా జీవితాన్ని అగాధంలో పడేసుకొని, మరి ఆ అగాధంలో పడి నానా అవస్థలు పడుతూ నానా నరకం అనుభవిస్తూ ఆ తర్వాత ఈ ఆనాపానసతి దొరికినాక మరి అద్భుతంగా ధ్యానం చేస్తూ, మరి ఎక్కడున్నా సేవ చేయడం అనేది నాకు తెలియదు కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇష్టం ఉండేది. ఇప్పుడైతే అది ఎందుకు చేశాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాకుండానే ఏ సేవ అయినా వెళ్ళిపోయేది. శాకాహార ర్యాలీలు ఉన్నాయా వెళ్ళిపోవడమే, ఎక్కడన్నా స్వచ్ఛ భారత్ ఉందా వెళ్ళిపోవడమే, ఎక్కడైనా మరి డస్ట్‌బిన్ దగ్గర ఉంటే అందరూ అసహించుకునేవాళ్ళు. నాకు అసహ్యం వచ్చేది కాదు. నేను అక్కడ చేసేదాన్ని ఆళ్ళకి. పడేయకుండా వాళ్ళకి మెల్లమెల్లగా మంచి మాటలు చెప్పడం. ఇలా పడేయొద్దు, ఇలా మనం అన్నం పడేయడము, అన్నము అంటే ఏంటి నాన్న, పరబ్రహ్మ స్వరూపము. మరి డబ్బులైతే పడేస్తాము, పడేయము. మరి అలా డబ్బులు పడేయనప్పుడు ఇలా అన్నం ఎలా పడేస్తాము? ఆ డబ్బులు పెడితేనే కదా బియ్యం కొనుక్కొచ్చుకునేది, వండేది. మరి మేము ఇల్లిల్లు తిరిగి ఒక్కొక్క రూపాయి
పువ్వులు, పండ్లు, కాయలు అన్ని అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా తెచ్చాం కాబట్టి అట్లా పడేయద్దు నాన్న అట్లా చెప్పడం నేర్చుకున్నా. అక్కడ వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే తిడుతూ ఉంటే అక్కడ నేను సహనం నేర్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే నేర్చుకోవాలంటే అలాంటి దగ్గర ఉండడం వల్లనే నేను అంత నేర్చుకున్నాను. అట్లా నేర్చుకోవడం వల్లనే మెల్లమెల్లగా ఎదుగుతూ పైకి రావడము, ఇంకొంచెం ఎదగడం, ఇంకొంచెం ఎదగడం అట్లా జరుగుతుంది మార్పు. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నాను అది చేయడము మంచిదే. ఈ ఒకరి కోసం హెల్ప్ చేయడం మంచిదే. కానీ మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఒక రూపాయి ఇచ్చినా, ఒక పని చేసినా లోపల ఒకటి పెట్టుకొని ఇది ఇస్తే నాకేమో వస్తుంది. ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు రావాలి. నేను వాడికి హెల్ప్ చేశాను కాబట్టి వాడు నాకు హెల్ప్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉండి మాత్రం చేయకూడదు మాస్టర్స్. మనం ఏది ఇచ్చినా, ఒక రూపాయి ఇచ్చినా, ఒక మాట మాట్లాడినా, వాళ్ళకి మాట సహాయం చేసినా, ఒక బుక్ ఇచ్చినా, ఏదన్నా ఇవ్వండి కానీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇస్తున్నాను కాబట్టి నాకు రావాలి. నేను ఇచ్చినాను కాబట్టి వాడు నాకు చెయ్యాలి. ఇలాంటి ఆలోచన ఉండదు. మనం ఎప్పుడైతే ఏది ఆశించకుండా ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తామో, మనకు రావాల్సింది అదే విధంగా ఏదో రూపకంగా ఎవరో ఒకరొచ్చి ఖచ్చితంగా మనకు ఆ సృష్టి, ఆ విశ్వమే అనుకోండి, మాస్టర్ ఏదో ఒక రూపంగా అయితే మనకి చక్కగా హెల్ప్ జరుగుతది. అది నా జీవితంలో నేను ఎన్నో సార్లు చూసుకున్నాను. అట్లా ఉంటది మాస్టర్స్. ఎంత చేస్తూ ఉంటే అంత అద్భుతంగా మనం ముందుకు వెళ్తామనేది. అంటే చెయ్యవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తది అనేది ఇక్కడ సార్ చెప్తున్నారు. అట్లాగే ఒకతనికి బాగా యాక్సిడెంట్ అయిపోయి డాక్టర్స్ ఏం చెప్తారంటే నువ్వు ఇంకా బ్రతకవు. నువ్వు ఈ మంచానికే పరిమితము అని చెప్తారు. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ఈయనెవరు యు ఆర్ ది ప్లాసిబో అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అన్నమాట. అయితే ఆయన ఏం చేస్తాడు ఆ బెడ్ మీద ఉండి డాక్టర్లు చెప్పింది వినకుండా ఆయనకి ఆయన నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, లేచి నడుస్తున్నాను ఇలాంటి మాటలన్నీ పాజిటివ్ వర్డ్స్ వాడడం వల్ల అసలు ఏ ట్రీట్మెంట్ కు లొంగన శరీరము అన్ని తీసి పడేసినాక అద్భుతంగా అతను మరి కొన్ని రోజుల తర్వాత లేచి కూర్చోవడము, కొన్ని రోజుల తర్వాత మంచిగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళడము, మరి ఏ గోలు వేసుకోకుండా, ఏ మెడిసిన్ తినకుండా, ఏ సర్జరీ చేసుకోకుండా హాయిగా మళ్ళీ ఉద్యోగం చేసుకున్నారు. అంటే ఇక్కడ మైండ్ అనేది అంత అద్భుతమైన మాటలు మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడడం ఎంతో అవసరం అనేది ఇక్కడ సార్ చెప్పిందనమాట. అయితే ఒక మైండ్ అనేది ఎలాంటి మాటలైనా మాట్లాడుతుంది. మనం బయటకు ఒకటి అంటాం, లోపల ఒకటి అంటాం. బయటగా బాగున్నారా బాగున్నారట వీడికి ఏమి పోయే కాలం వీడికి అంతా ఉంది అది దాన్ని తిట్టుకుంటాం లోపల. అలా కాదు మాస్టర్స్. మనం వాళ్ళ నిజంగా బాగున్నామని అడగకపోయినా పర్వాలేదు కానీ వాడికి ఏమైంది వాడికి ఇదేంటి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది విన్నది చెప్తున్నాను అసలు. ఒక వాడు మామూలు కూలి వాడు పొద్దున్నాక పని చేసుకుంటాడు హాయిగా వస్తాడు వండుకుంటాడు తింటాడు పడుకుంటాడు. వాడికి ఏమీ చీకు చింత ఉండదు. అయితే ఈ బిల్డింగ్లలో కూర్చొని కొంతమంది ఒక రోజు అంటే విని తర్వాత నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఏమంటే వాడే హ్యాపీగా ఉన్నాడు మనకన్నా అంటే అన్న వాడికి తినడానికి లేకుండా వాడు కష్టపడి తింటున్నాడు. మరి మనకేమైందంట మనకి ఇంత ఉంది కదా తింటున్నాం కదా మనం కూడా అన్ని ఉండి కూడా మనకెందుకు మరి మంచిగా లేము, మనకెందుకు మన లోపల మనసు బాలేదు, మనం గుణం బాలేదు, మనం కూడా వాడికన్నా హ్యాపీ ఉండొచ్చు కదా. మరి ఇంకొకరు పెట్టే స్టేజ్ లో మనం ఉన్నాం, వాడు అడుక్కునే స్టేజ్ లో ఉన్నాడు. ఇలా ఎందుకు మాట్లాడతారని అడగడం జరిగింది మాస్టర్స్. అంటే ఒక మామూలుగా బిచ్చగాన్ని పోల్చుకొని కూడా మనము వాడే బాగున్నాడు అనుకుంటాము. మనకు అన్ని ఉండి కూడా మనం ఏమి లేదు, మనకేం పోయిందంటే మనకు అస్సలు ఏది ఉండాలో అది లేదు. కుర్ర లేదు, బుర్ర లేకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాము. అది మాట్లాడకుండా మంచి మాట్లాడితే ఇప్పుడు ఓకే మనకు తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ఎక్కువ ఉంది, మరి ఒక 10 రూపాయలు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, మన చేతనైన సాయం చేయొచ్చు కదా. అలా చేస్తున్నప్పుడు బాగుంటాం కదా. మరి అలా ఉండకుండా ఆ వాడితోని పోల్చుకొని వీనితోని పోల్చుకొని వాడే బాగున్నాడు నాకన్నా వీడే బాగున్నాడు అంటే అందరూ నాకన్నా బాగున్నారు అంటే ఇక్కడ ఏమొస్తుంది అర్థం నేను బాలేను అనేది ఇండైరెక్ట్ గా మనల్ని మనమే కోరుకుంటున్నాము. కాబట్టి అక్కడ ఎప్పుడు అలా కోరుకోకుండా ఇచ్చేది ఇస్తూనే ఉండాలి, చేసేది చేస్తూనే ఉండాలి. ఏది ఏది ఎలా జరుగుతుందో దాన్ని చూస్తూ ఉండగలగాలి. అంటే అది ఎంతో సాధన చేస్తే గాని ఉండగలుగుతాం మాస్టర్స్. మెల్లమెల్లగా ఒక రోజులో అయితే ఏది రాదు. నేను అలా నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ ఇలా
చూడగలిగే స్థితికి, అంటే కంప్లీట్ గా నేను చూస్తూ ఉంటాను అని కాదు, కానీ కొంతవరకు ఉండగలుగుతున్నాను. అలా అంటే సాధన పెంచుకుంటూ పెంచుకుంటూ వెళితే ఖచ్చితంగా ఎవరికైనా అది సాధ్యమే. నాకే కాదు, మరి పత్రి సార్కి సాధ్యమైంది. మరి అందరికి చెప్తున్నప్పుడు మనము సార్ చెప్పింది ఒక్క మాట పట్టుకున్నా, నో జడ్జ్మెంట్ అన్నారు. అంటే ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరిని ఏమి అనకూడదు. అదొక్కటి పాటిస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటది. వాడు ఇట్ట అంట, వాడు అట్లా అంట, వాడు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఓకే. సార్ ఏం చెప్పారంటే, మీ ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది, యద్భావం తద్భావతి అన్నారు. అంటే నువ్వు ఇచ్చిందే నీకు వస్తుంది. ఇప్పుడు వాడిని మంచి కోరామా మనకు మంచి జరుగుతుంది, వాడిని చెడు కోరామా మనకు పదింత, ఏది ఇచ్చినా పదింతలు తిరిగి వస్తుందని చెప్తూ ఉన్నారు. ఆ సూత్రం దేనికైనా వర్తిస్తుంది కదా, మంచికైనా చెడుకైనా వర్తిస్తుంది. కాబట్టి మనం మంచి మాట్లాడి మంచే చేసి మంచిగానే ఉందాం మాస్టర్స్. ఎందుకు తెలియకుండా అనవసరంగా అందరి గురించి మాట్లాడి వాళ్ళని మనం అనాల్సిన మనకు అవసరమే ఇంత మాత్రం లేదు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి, అందరి కోసం చేసే ప్రార్థన. అంటే మహాత్మా గాంధీ గురించి ఇక్కడ పత్రి సార్ చెప్తున్నారు. ఏం చేశారు, మహాత్మా గాంధీ సబుకో సన్మతి దే భగవాన్ అంటూ భగవంతుని ప్రార్థించారు. అంటే ఎలా, దేవుడా, సాధారణంగా మనం గుడికో మసీద్కో లేదా చర్చికో వెళ్ళి ఏం చేస్తాం, నేను బికారిని, నేను పాపాత్ముడను, దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు అంటూ దీనంగా అర్థిస్తుంటాం. దేవుడు నాకు పిల్లాన్నివ్వు, నాకు మొగునివ్వు, ఇలాంటి ఇప్పుడు దేవుడు నాకు పిల్లల్ని ఇవన్నీ మాట్లాడుతుంటామని సార్ చెప్పింది. అంటే నేను వ్యాపారంలో నాకు లాభాలు ఇవ్వు అంటూ ఎప్పుడు వ్యక్తిగత లాభం కోసమే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాము. కానీ మహాత్మా గాంధీ మాత్రం ఏం చేశారు, సబ్కో సన్మతి దే భగవాన్ అంటూ అందరి కోసం చక్కటి ప్రార్థన చేశారు. మన కోసం మనం స్వీయ సాధన చేయాలి. అంటే మన పక్క వాళ్ళ ప్రయోజనాల కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే మన కోసం ఏం చేయాలి సాధన అంటే మనం ధ్యానం చేయాలి. మరి పక్క వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అనేది ప్రార్థన చేయాలి. అంటే ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. ఎందుకు అంటే పక్క వాళ్ళు బాగుంటే, సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మామూలుగా మన దగ్గర ఏమీ లేదు తినడానికి, మన ఇంటి చుట్టూ అందరు బాగున్నారనుకో, ఎవరో ఒకరు ఏదో విధంగా మనకి కొంచెం తినడానికి అన్నమైనా పెడతారు, ఇంకేదైనా ఒక రకంగా హెల్ప్ వస్తుంది. అందుకే ఎప్పుడు మనం 10 మంది మంచి కోరాలి, అది మనకి మేలు చేస్తుందని చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనుకుంటే వినేదాన్ని. అంటే మనం ఒకరికి మేలు చేస్తే, మనం చేసిన వాళ్ళు మనం చేయకపోయినా ఏదో ఒక రూపకంగా మన దగ్గరికి వస్తుంది ఆ మంచి అనేది. అప్పుడు నాకు అనిపించేది అనమాట. ఇప్పుడు ఇంకా దాన్ని అవగాహన బాగా అయింది. ఎవరికి చెడు చేయొద్దు, ఎవరిని అనకూడదు. చిన్నప్పటి నుంచి ఇవ్వడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది మాస్టర్స్. ఎవరైనా లేకుండా ఉంటే ఆ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ, మరి మా పద్ధతులు ఎట్లా ఉండే అంటే, పెరిగింది ఇంట్లోకి ఎవరు రావద్దు, బయటనే ఉండాలి వాళ్ళు, అట్లా ఉండేది. నాకెట్లా ఉండేదంటే అందరితో కలిసి తిరిగేదాన్ని. వాళ్ళకి కులము, మతం ఇట్లాంటివి నాకేముండదు. వాళ్ళు ఉన్నోళ్ళు, లేనోళ్ళు అనేది ఉండదు. నేను అందరితో కలిసి తిరిగేదాన్ని. కానీ మా ఇంట్లో మా నాన్నమ్మ తిట్టేది. "నువ్వు వాళ్ళ ఇంటికి పోతావు, వీళ్ళ ఇంటికి పోతావు, వాళ్ళతో ఉంటావు" ఇవన్నీ తిట్టేది. కానీ అదేమి నాకు ఎక్కకపోయేది. కానీ నాకు అందరితో ఉండడం, వాళ్ళు లేనోళ్ళని నాకు ఎప్పుడు ఉండదు. లేనోళ్ళతో ఇంకా బాగుండేదాన్ని. మనకంటే లేకపోతే ఏమైంది, వాళ్ళు మనుషులే కదా అని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నాకు తెలియకుండానే నేను వాళ్ళతో బాగా తిరిగేదాన్ని అనేది అక్కడ. మనము ఇతరుల కోసం ఎప్పుడు మంచే చేయాలనేది ఇక్కడ పత్రి సార్ చెప్పిన దానికి నాకు అలా అనిపించింది అనమాట. మన కోసం, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం ధ్యాన సాధన చేయాలి, కానీ ప్రార్థన చేస్తే అది ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎందుకు అంటే మన కోసం చేస్తే అది మన ఒక్కరికే కదా. మరి అందరి కోసం చేస్తున్నప్పుడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నప్పుడు ఆ విశ్వము అందరిలో కూడా మనమే ఉంటాము. అక్కడ అది ఫలితం ఇస్తుంది. అందరికీ సౌభాగ్యం కావాలి, అందరికీ శాంతి కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ మోక్షం కావాలి. మరి దానికి అందరికీ సన్మతి రావాలి అని ప్రార్థన చేయాలి. అంటే అందరికీ మంచి మనసునివ్వమని దేవుణ్ణి అడగొచ్చు అని ఇక్కడ మహాత్మా గాంధీ చెప్పిన దానికి పత్రి సార్ చెప్పారు. అందులోనే మనందరి సుఖము, సంతోషము, ఆనందం అన్నీ ఉన్నాయి. లోక సమస్త సుఖినో భవంతు. అంటే లోకంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మరి అందులో మనం కూడా ఉంటున్నాం కదా మాస్టర్స్. అది అన్నమాట దాని అర్థం. సార్ గాంధీజీ అందరికీ అది ఇది కావాలని ఏవో ప్రాపంచికమైన కోరికలు కోరుతూ ప్రార్థన చేయలేదు. ఆయన ఏం చేశారు, అందరికీ
సన్మతి అంటే సరి అయిన మతిని అనుగ్రహించమని ప్రార్థన చేశారు. అంటే సరి అయిన మతి ఉన్న వాళ్ళంతా కూడా సరైన విధంగా జీవిస్తారు కనుక గాంధీ చేసింది సరైన ప్రార్థన. నేను నాది అన్న వ్యక్తిగత అస్తిత్వాలను మరచిపోయి ప్రాపంచికంలో నుంచి నిష్క్రమించి అందరి కోసం జీవిస్తూ అందరి సౌభాగ్యం కోసం ప్రార్థించడమే ఆధ్యాత్మికలోకి ప్రవేశించడము. ఎస్ మాస్టర్, ఇప్పుడు మనము ఆ స్టేజ్ లోకే వచ్చాము. మరి ఇప్పుడు మనం ధ్యానం చేస్తే సరిపోతుందని మనం అనుకోవట్లేదు. మన పక్క వాళ్ళకి ధ్యానం చెప్తున్నాం, ఎదురు వాళ్ళకి చెప్తున్నాం, దారిలో ఎవరు కలిసినా చెప్తున్నాం, బస్సులో కలిసినా చెప్తున్నాం. ఎక్కడైనా అందరికి ఎందుకు చెప్తున్నాం అంటే నేను ధ్యానం చేస్తాను, ఆరోగ్యంగా ఉన్నాను, ప్లస్ ఆనందంగా ఉన్నాను, ప్రశాంతత ఉన్నది, మనశ్శాంతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా ధ్యానం చేస్తే మీరు అందరు కూడా బాగుంటారు అని మనం చెప్తూ ఉన్నామంటే వాళ్ళు విన్నా వినకపోయినా మనం చెప్తూ ఉన్నాం. విన్నారు ఓకే, వినలేదు ఓకే, ఏదైనా మనకు ఓకే, కానీ చెప్పడం అనేది మన కనీస ధర్మం అని పత్రి సార్ చెప్పడం ఎన్నోసార్లు విన్నాను. అంటే మనము ధ్యానం అనేది చెప్పాలి, చెప్పకపోతే అది మనకి కర్మ, చెప్పితే వినకపోతే వాడి కర్మ అని చెప్పడం కూడా నేను విన్నాను మాస్టర్స్. అందుకని అది మనం ఆధ్యాత్మికంలో రావడం అనేది ఇతరుల కోసం సహాయం చేయడమే. మనకు ఒక్కరి కోసం ఎప్పుడు చేసుకోము. ఇప్పుడు అందరు బాగుండాలనే కోరుతాం. ఎందుకు కోరుతామంటే ఆ జ్ఞానము, ఆ శక్తి అది మనకు వచ్చింది. మరి అందరు బాగున్నప్పుడు మనం కూడా బాగుంటాం. మనం ఒక్కరమే బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగలేరనుకో అప్పుడు మనం ఎలా ఉంటాము? ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తాము? ఒక బజార్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు బాగుంటేనే మనం బాగుంటాం. మరి ఆ నలుగురు బాగాలేక మనం ఒక్కరే బాగున్నాం అనుకో ఇప్పుడు ఏం బాగుంటుంది? ఏది బాగుండదు చూడ్డానికి కూడా. అందరం బాగున్నప్పుడే బాగుంటది. ఇది ఇక్కడ సారు చెప్పిన ఇది నాకు కొద్దిగా అర్థమవుతున్నంత వరకు నేను చెప్తున్నాను. ఇలా పక్క వాళ్ళ కోసం మనం ఏది ప్రార్థిస్తే అది వాళ్ళతో పాటు మనకి కూడా వస్తుంది. మరి పక్కవారి సుఖం కోసం ప్రార్థిస్తే మనం జ్ఞానం సంపాదిస్తుంది, మనకు జ్ఞానం సంప్రాప్తిస్తుంది, అంటే జ్ఞానం అందుతుంది అనమాట. పక్క వాళ్ళ కోసం ఏది చేసినా కూడా దాని నుంచి మనకు ఒక జ్ఞానం వస్తుంది. ఎవరు తమను తాము మరచిపోయి పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తారో, ప్రార్థిస్తారో, మరి తపస్సు చేస్తారో అలాంటి వారికి భగవంతులు తప్పక ప్రత్యక్షం అవుతారు. ఆ భగవంతులు ఎవరయ్యా అంటే మనకన్నా జ్ఞానపూర్వకంగా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఎస్ మాస్టర్. ఇప్పుడు మనం అలా చేస్తున్నాం కాబట్టి ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు బాగుండాలి అనుకున్నాం కాబట్టి మనకు ఒక సరైన గురువు మనకి ఒక దారి చూపించడానికి వచ్చారు. మరి ఆ దారిలో మనం వెళ్తున్నప్పుడు సారు అంత చెప్తున్నారంటే అందులో ఎంతో కొంత ఒక్క ముక్క పాటించిన మన జీవితం అంత అద్భుతంగా తయారవుతుంది మాస్టర్స్ అనేది ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను మాస్టర్స్, నాకు అర్థమైనంత వరకు. ఇలా మనకంటే ఎక్కువ స్థాయిలో జ్ఞానాన్ని కలిగి ఉన్న భగవంతులు మనం చేసే పనులను మన నుంచి ఒక సినిమా అంటే పైనుంచి ఒక సినిమా లాగా చూస్తూ ఉంటారంట. వీళ్ళ కోసం కోరుకుంటున్నారా లేక పక్క వాళ్ళ కోసం కోరుకుంటున్నారా అని పరిశీలనగా చూస్తూ అందరి కోసం ఏది కోరినా వెంటనే గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటారంట. మరి ఒక్కసారి ఒకానొక విందులో భోజనాల బల్ల మీద పంచభక్ష పరాన్నాలతో నోరుంచే వంటకాలు వడ్డించారు. ఆకలితో ఉన్న కొందరు ప్రాపంచికవేత్తలు ఆ బల్ల మీద ఎదురు కుర్చీలో కూర్చోబెట్టి తినడానికి వారి చేతులకు పొడగటి స్పూన్లు ఇచ్చారు. అంటే కొంచెము వంగడానికి కూడా వీలు ఆ స్పూన్లతో భోజన పదార్థాలను ఎలా తమ నోట్లోకి అందించుకోవాలో తెలియక ఒక మెతుకు కూడా తినలేని వాళ్ళంతా కూడా బిక్కమొహాలు వేశారు. అలాగే వాళ్ళను లేపి అదే భోజనం అదే బల్ల మీద ఆధ్యాత్మికవేత్తలను బ్యాచ్ ని ఎదురుగా కుర్చీలో కూర్చోబెట్టి వారి చేతిలో కూడా అవే కూడగాటి స్పూన్లు ఇచ్చారు. వాళ్ళ చేతులను వంచాల్సిన అవసరం లేకుండా తమ తమ స్పూన్లతో ఎదురుగా ఉన్న మరొకరికి పరస్పరం తినిపించుకుంటూ భోజన పదార్థాలని కడుపు నిండా భుజించారు. మరి మరొకసారి ఒకానొక పెద్ద మనిషి పరమశివుడి గురించి కొన్నేళ్ల పాటు బాగా తపస్సు చేశాడు. అతడి ఘోర తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు. స్వామి, నా పక్కింటి వాడికి ఒక కన్ను పోవాలి అన్నాడు వాడు. తదాస్తు అన్నాడు శివుడు. ఇక వెంటనే పైలోకాల నుంచి ఆకాశ క్రిగాలో అతని కర్మ చిట్ట భవిష్యత్తులో ఇతనికి 2 కళ్ళు పోవాలి అని కర్మ ఫలితం నమోదైంది. అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏమి చెయ్యాలి అనే జ్ఞానముతో మనం ఉండాలి అనేది
ఈ చిన్న పాయింట్ తో అర్థమవుతుంది. అంటే మామూలుగా ఏమి జ్ఞానం లేని వాళ్ళకు భోజనాలు పెట్టి ఇస్తే వాడికి ఎదుటోని మీద ప్రేమ లేదు కాబట్టి వాడు తినిపియలేదు. వాడు ఎంతసేపు వాడి స్వార్థం కదా, నాకు నాకనే ఉంటాడు కదా. మరి ఈ ఆధ్యాత్మికంగా వచ్చే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక జ్ఞానం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళకు నిండింది, వాళ్ళకు నిండింది. చిన్నగా ఆలోచిస్తా. అలాగే మరి నాకు అని వీడేం చేస్తాడంటే నేను బాగుండాలనుకుంటలేడు. నాకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటి వాడికి ఉండదు. అంటే నాకు లేకున్నా ఏం లేదు కానీ వాడు కన్ను పోవాలన్నమాట. కన్ను పోవాలంటే మరి దాని కర్మ ఫలితం ఏంటి? ఇతడికి 2 కళ్ళు పోయేది. అలా ఉంటదనమాట మాస్టర్స్. ఎంత చిన్నదైనా కూడా దానిలో ఎంత పెద్ద అర్థం ఉందో దాన్ని ఆలోచిస్తే, దాన్ని గమనిస్తుంటే ఎంత బాగా తెలుస్తుందో మాస్టర్స్. సార్ ఇచ్చిన ఒక్క చిన్న మాటలో కూడా ఎంతో ఎంతో నాకు చెప్పడం అనేది సరిగా రాకపోవచ్చు కానీ నా లోపల అనేది దాన్ని నాకు బాగా అర్థమవుతూ వస్తుంది. అంటే ఎవరి గురించి కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వాళ్ళకి చెడు కోరుకోకూడదు. వీళ్ళైతే సహాయం చేద్దాం, మన దగ్గర ఉంటే పెడదాం. లేదు, పెట్టడానికి లేదు. కనీసం ఒక నోటి మాట వాడు బాగుండాలి అనుకోవడం కూడా ప్రేమతో, కరుణతో అంటే తప్పేంటి? ఒక మంచే చేస్తున్నాం కదా. మన మంచి అత ఇతరులకు పనికొస్తుంది. అదే మంచి మనకి ఏ బాధ, ఏ కష్టం వచ్చినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు మాస్టర్. అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మనకు ఉన్నంతలో, మనకు చేతనైనంతలో ఇవ్వడం అనేది నేర్చుకున్నాం మాస్టర్. సేవ అనేది నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఒక రూపాయి ఇస్తున్నప్పుడు మనకు 10 ఇంతలై తిరిగి వస్తుంది. అలాగే మనం ఒక మంచి మాట మాట్లాడినప్పుడు అది 10 ఇంతలై వస్తుంది. ఒక చెడు మాట్లాడినా అది 10 ఇంతలై వస్తుంది. కాబట్టి ఏది మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనేది అది మన చేతిలోనే ఉంది మాస్టర్. మన జీవితం మన చేతుల్లోనే ఉంటదనమాట. ప్రతిదీ మనం ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామో, గమనించకుండా ముందు ఉన్నప్పుడు అందరిలాగా మనం ఒక గొర్రెలాగానే తయారవుతాం. అలా గొర్రెలాగా కాకుండా మనం ఒక సింహంలాగా బ్రతకాలి అంటే, ఒక రాజాలాగా బ్రతకాలంటే, ఒక యోగిలాగా బ్రతకాలి అంటే, ఇలాంటి గమనించుకొని అయి మన జీవితంలో ఆచరించుకుంటే, మరి యోగులందరినీ తీసుకుంటే ఏ ఒక్క యోగిని తీసుకున్నా ఎవ్వరు వాళ్ళ స్వార్థానికి ఏమీ మిగిల్చుకోకుండా ప్రపంచం కోసమే చేశారు. అందరి కోసమే చేశారు. మరి వాళ్ళందరూ ఎంత ఆనందం పొందారు. వాళ్ళకి ఏమి బిల్డింగ్లు ఉన్నాయి, ఏం బంగ్లాలు ఉన్నాయి. మరి ఏం బంగారాలు ఉన్నాయి చూడండి. మనకి తినడానికి అన్నీ ఉన్నాయి. ఇల్లుంది, వాకిలుంది. అయినా కానీ ఇంకా నాది, నాది, నాకు, నాకు అనే ఈ ఎందుకు? మనము ఏది ఆశించకుండా మనకి ఉన్నంతలో ఇవ్వడం నేర్చుకోవాలి మాస్టర్. మనకు ఉన్నంతలో చేయడం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే అలా చేస్తుంటామో మనకి ఎంతో ఎంతో మంచి జరుగుతుంది. అలాగే అందరి మేలు కోరుతాం కాబట్టి మనకి ఆ భగవంతుడు ఇంకా మంచిగా ఇస్తారు అనేది మనలో ఉన్న భగవంతుడు, మరి అతడిలో ఉన్న భగవంతుడు అందరూ ఒకరే కదా. ఇక్కడ మరి సార్ చెప్పేవాళ్ళు నీవు దేవుడివే, నేను దేవుణ్ణి. మీరు ఎప్పుడు చెప్పారుగా మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు కదా సారు. మరి అట్లా అంటే నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు. నీవు దేవుడివే, నేను దేవుడివి అంటే కొంతమంది ధ్యానం చేయని దేవుళ్ళు, కొంతమంది ధ్యానం చేసే దేవుళ్ళు, కొందరు జ్ఞానాన్ని అంటే చిన్న పెద్ద ఉంటారు. ఇప్పుడు పిల్లల కానించి మనం పుట్టి మెల్లమెల్లగా ఎలాగైతే పెద్దగా అవుతున్నామో ఇది కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి, ఇంకొక స్థాయి నుంచి ఇట్లా స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. కానీ పెరగడం అనేది పెరుగుతూనే ఉంటది. దాన్ని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మాట్లాడుతూ ముందుకు వెళ్ళడమే మాస్టర్. అలా చేస్తున్నప్పుడు మనం అద్భుతంగా ఎంతగానో ఎదుగుతాము. మరి ఇంకా 9 అయింది మాస్టర్స్. మాస్టర్స్ ఓకే మేడం. ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి మేడం. ఇంకా 10 నిమిషాలు. 10 నిమిషాలు. అలాగే మరి భయము అనేదాన్ని కూడా తీసుకున్నాం. భయంలో నుంచే అభయం వస్తుందంట. అంటే ఈ భయం అనేది నాకు చిన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండేదంటే పక్కన బయట చీకటి అయింది అనుకోండి పక్కకి వెళ్ళడానికి భయము, వాష్రూమ్కి వెళ్ళాలన్నా భయము, అమ్మను వదిలేసి అటు పోయేదాన్ని కాదు, ఇటుకి పోయేదాన్ని. అంత భయంతో ఉండేదాన్ని. ఇప్పుడు అర్ధరాత్రి తిరిగి రమ్మని ఇప్పుడు రోడ్ల మీద తిరిగి రావడానికి కూడా భయం లేదు. అంటే ఆ భయం అనేది అట్లా ఉండి ఉండి నా జీవితాన్ని ఈ ధ్యానం అనేది వచ్చాక భయం మొత్తం లేకుండా పోయింది. అయితే ఇక్కడ సార్ ఏం చెప్పారో చూద్దాం. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా తన ఆత్మ ఎదుగుదలకు పనికొచ్చేలా ఏదో ఒక భయాన్ని ఎంచుకునే ఇక్కడికి వస్తాడు. అలా వచ్చిన భయాన్ని అధిగమించే క్రమంలో అనేక
అనుభవాలను పొందుతూ తన జన్మను సార్థకం చేసుకుంటాడు. ఎస్ మాస్టర్స్. భయం ఏదో ఒకటి ఎంచుకొని వస్తారంటే, నాకు ఇంట్లో భయం అంటే ఎలా ఉండేదంటే, మా బాబాయిని చూస్తే ఒక భయం, మా నాన్నమ్మని చూస్తే ఒక భయం. మరి వేరే వాళ్ళతోని డబ్బులు ఉన్న వాళ్ళంటే భయం. డబ్బులు ఉన్న వీళ్ళు మంచోళ్ళు గారు అనేది ఒక పిచ్చి ఆలోచన ఉండేది. అలా ఆలోచించినన్ని రోజులు నా దగ్గర డబ్బులే లేవు. ఎందుకంటే నేను డబ్బులను కదా విమర్శిస్తున్నా, మనుషులను కాదు కదా. డబ్బులున్నోళ్ళు మంచోళ్ళు గారు అనేది ఒక విమర్శ అనేది కూడా తెలియదనమాట. అది ఎప్పుడో ఒకసారి క్లాస్‌లో విన్నాను. మనం డబ్బులని ఇండైరెక్ట్ గా విమర్శిస్తున్నాము అనేది విన్నాక నేను ఎమ్మటే దాన్ని గుర్తుపెట్టుకొని, ఇక ఎవ్వరు డబ్బులున్నోళ్ళు మంచోళ్ళు కారనే మాట నేను మాట్లాడలేదు ఫస్ట్. అప్పుడు సారీ చెప్పుకోవడం. ఇలా చేయడం వల్ల ఇక్కడి నుంచి నా దగ్గర డబ్బులు మెల్లమెల్లగా రావడం. అలాగే ధ్యానాన్ని మొదలు పెట్టక ముందు చిన్నప్పుడు అంతా భయం. తర్వాత కొన్ని రోజులు హనుమాన్ చాలీసా చదివి ధైర్యం వచ్చింది. తర్వాత ఇంట్లో ఎన్నో ఎన్నో వచ్చాయి. ఒక్కోసారి నాన్నయితే ఒకరోజు వచ్చి ఇంట్లో మేముంటే ఏం చేశాడంటే అఘోరా నన్ను బుజ్జి అని పిలిచేవాళ్ళనమాట. అగో బుజ్జి అక్కడొచ్చి అది నిలబడ్డది. నన్ను రమ్మని పిలుస్తుంది. ఇక్కడొచ్చి ఇది పిలుస్తుంది. ఎవరు లేరు నాన్న నువ్వు ఎందుకట్లా మాట్లాడుతుంటే, చూడమ్మా లేదా అని అప్పుడేం చెప్పేదానంటే, నాన్న అక్కడే ఉంది. నిన్నేమనదు. నేనున్నా కదా నీ దగ్గర రాదు అని కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా చదివించి అంత ధైర్యం వచ్చి అంత భయపడిన నేను అలా చదివించగలిగాను. తర్వాత అహంకారంతో ఉన్నాను. కాబట్టి అహంకారం నన్ను తీసుకుపోయి అగాధంలో పడేసింది. ఆ అగాధంలో నుంచి మళ్ళీ బయటికి రావడానికి మళ్ళీ ఏం దొరికింది? ఈ ధ్యానమే దొరికింది. ఆ ధ్యానం దొరికిన ముందు ఎట్లా ఉన్నాను? కొన్ని ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌లోకెళ్ళిపోయి భయముతో గేట్ ముందున్నా కూడా మా పాపని పంపలేనంత భయంతో అంత దరిద్రంగా బతికాను. కానీ ఈరోజు ఆమె ఎక్కడున్నా, ఎక్కడ పోయినా వాళ్ళే వస్తారు. ఏముంది ఫోన్‌లున్నాయి, చదువుకున్నారు. ఏడికైనా పోయొస్తారు. భయమే లేదు. అంటే ఒక ఆడపిల్లని బయటికి పంపాలంటే ఎంతో భయపడే మనమే ఈరోజు తను ఎక్కడికి వెళ్ళినా రాగలదు, వెళ్ళగలదు అని ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఆ ధ్యానమే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. ఆ భయాన్ని పడగొట్టింది. ధ్యానం అనేది ఏ విధంగానైనా మనకి మంచే చేస్తుంది మాస్టర్. ఎలాంటి భయాలక్కర్లేదు. ఎలాంటి సంశయాలక్కర్లేదు. ఎలాంటి ఆహ్, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు అని బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటియన్నీ పొడగొట్టుకున్నాను. ఒకప్పుడు మా అత్తయ్య తిడుతుంటే, అసలు నేను ఎంత బాగా చూస్తున్నా గూడా ఈమె నన్నెందుకు తిడుతుందని, ఊరికే మళ్ళీ ఎదురు నన్నెందుకంటావు? నేను చేస్తున్నా గదా! ఇట్లా మాట్లాడేదాన్ని. అయితే కొంచెం అంటే నేను చేయడం కరెక్టే చేసేదాన్ని. కానీ నేను చేసింది ఆమెకెందుకు మరి ఇష్టమయ్యేది కాదు. మరి నేనే ఆమె అలా ఉండాలని కోరుకొని తెచ్చుకున్నాను గాబట్టి తను అలా అనుకుండేదేమో. అయితే తర్వాత నాకు నేర్చుకున్న జ్ఞానాన్ని నా జీవితంలో పాటిస్తున్నప్పుడు ఏమర్థమైంది అంటే, ఓకే. తను ఏమంటే ఏమి అంట. నాకుంది గదా జ్ఞానం. నేనెందుకు దాని గురించి బాధపడాలి. నా బాధ్యత ఏంటి? ఎంత వరకు చేయగలనో అంత చేయడమే నా బాధ్యత. మిగతాది నాకు సంబంధం లేదు. ఆమె ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఓకే. టైం అయిందా? అన్నం బెడతాను. లేదా రొట్టె బెడతాను తినురా, కడుక్కో. ఈ మాటలు మాత్రం మాట్లాడేదాన్ని. ఇంగ కూర్చొని 24 గంటలు ముచ్చట్లు పెట్టడాలు. ఏదైనా మంచిగా మాట్లాడదామని కూర్చుంటే ఏదో ఒకటి గొడవకొచ్చేది. కాబట్టి ఎంతలుండాలో నేర్చుకున్నాను. ఎందుకంటే మాట్లాడడం వల్ల అనవసరమైన మాటలొచ్చి ఏదో ఎక్కడికో పోయి గొడవలొచ్చాయి. అందుకని అలా మాట్లాడకుండా ఎంత అవసరమో అంతవరకే మాట్లాడడం నేర్చుకున్నాను ఆమె దగ్గర. అంటే ఆమె నాకు ఒక గురువులాగా ఆమె ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే ఒక పని చేస్తున్నా గూడా ఈ పని ఇలా ఎందుకు చేశావు? నా బట్టల మీద ఎందుకు ఇలా మాట్లాడేది. అంటే అక్కడ నేనేం నేర్చుకున్నాను, తన బట్టలు ఎండేసినప్పుడు అక్కడ ఊకడం, కడగడం మానేశాను. ఎందుకంటే ఊడవడం వల్ల ఒక చుక్క నీళ్ళు పడలేదు కానీ పడ్డాయి అని ఆమె అట్లా ఊహించుకొని తిట్టేది. అట్లా అంటే నేనే అక్కడికి పోకుండా ఉన్నాననుకో, ఇంకా గొడవే లేదుగా. అట్లా ఒక్కొక్కటి నేర్చుకోవడం అనమాట జీవితంలో. అది చూసి ఆమె చేసిన దాన్ని బట్టి ఆ సమయానికి అది పిల్లలు గాని, ఏ దాంట్లో నుంచైనా నేర్చుకోవడమే ఉంటది మాస్టర్స్. ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి నిన్న ఒక ఊరికెళ్ళాము. అక్కడ ఏంటి పొజిషన్ అంటే వెళ్ళడం లేట్ అయింది. ఇక్కడ మరి మధ్యలో ఏదో పనులుంటే అవి తిన్నాం అయిపోయింది. అక్కడ పోయాక టిఫిన్ అది ఇది అని అడిగేవాళ్ళు గూడా లేరు. అసలు మంచినీళ్ళు గూడా ఇలా ఒక ప్లేస్‌కెళ్తే మేము ధ్యానం క్లాసులకు పిరమిడ్ అక్కడ అంటే మేము తీసుకుపోయిన వాటర్ తాగాము. అక్కడ వండారు. మధ్యాహ్నం ఏదో తింటే చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. అంటే అక్కడ తినాల్సిన అవసరం గూడా లేదు. కానీ ఒకానొక స్టేజ్‌కి ఏమైతదంటే ఆకలి విపరీతంగా అయ్యి తింటాము. తిన్నాక దాని ఇబ్బందేంటో తెలుసుకున్నాననమాట. అదే తినకుండా ఉంటే తెలిసేది కాదు కదా! అది కూడా నేర్చుకున్నాను. ఓకే.
ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు మనం తినకూడదు, ఆకలి అయినా సరే కొంచెం నీళ్ళు తాగి ఉండాలి అనేది అక్కడ నేర్చుకున్నాను. ఇంకొక ప్లేస్ పోయాం, మరి అక్కడ ఫుడ్ పెట్టారు, ఓకే తిన్నాం, అక్కడ ఏమి ఇబ్బంది అవ్వలేదు. కొంచెం పులిహోర పెట్టారు, అది తింటే కడుపులో బాగా ఇట్లా అయిపోయి బాగా ఆయాసమైంది. మళ్ళీ మధ్యాహ్నం తినమంటే నేను అస్సలు తిననంటే తినను అనేసి మజ్జిగ తాగి ఉండాను. అంటే అక్కడ నేర్చుకున్నాను అనమాట, ఓకే ఇది మనకి అవసరం లేదు, ఇది తినడం ఇబ్బంది అయిందని. ఇంకో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మంచిగా వండి పెట్టారు, తిన్నాం, అక్కడ ఏమీ జరగలేదు. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వండిన విధానంలో కూడా ఎంతో తేడా ఉంటాయి. మరి పత్రి సార్ అందరి దగ్గర ఎందుకు తినేవాళ్ళు కాదు, అందరి ఇళ్ళకి ఎందుకు వండి ఆయనే పెట్టేవాళ్ళు అంటే, వండే వాళ్ళ మనస్తత్వంలో కూడా తేడా ఉంటే ఆ ఫుడ్ మనకి ఎఫెక్ట్ పడుతుంది అనేది. ఇంకొక దగ్గరికి వెళ్ళాము, కర్రీ మేమే చేసుకున్నాం, వాళ్ళ ఇంట్లో అన్నం తినమంటే వెళ్ళాము, అన్నమే కదా అని తింటే ఒక 3 రోజులు నేను చాలా ఇబ్బంది. అంటే అసలు అవసరం లేని మాటలన్నీ మాట్లాడడం, వాగడం, పిచ్చి వాగడం, అసలు ఎందుకు అనొద్దు అని నేను లోపల తెలుస్తుంది, అనొద్దు అనుకుంటున్నా మాట్లాడుతున్నా, అనొద్దు అనుకుంటున్నా మాట్లాడుతున్నా. అంటే ఆ తిన్న ఫుడ్ మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది నేను అప్పుడు గమనించాను మాస్టర్స్. అందుకని అలాంటి కొన్ని కొన్ని ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు తగ్గించుకున్నాం ఎక్కడ తినడము. అది దగ్గర లై వాళ్ళు పిలుస్తున్నారు కదా, పోనీ లేదు అన్నమే కదా కొంచెం తిందాంలే అని తినేందుకు దాన్ని నాకు అంత ఎఫెక్ట్ 3 రోజులు పడింది. ఆహా, ఇది అక్కడ తినేందుకు ఇలా జరిగింది కాబట్టి అలాంటి ప్లేస్లలో తినకూడదు, వెళ్తే కనపడి రావాలి. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా అలానే కనపడి వస్తున్నాం, అలా అంతగా అడిగారు కదా అని తినేందుకు ఆ ఎఫెక్ట్ అది. అంటే ఏదైనా కూడా మాస్టర్స్ నేర్చుకోవడమే జీవితంలో, అలాంటి భయాల నుంచి బయట రావడము, ఇలాంటి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం చిన్న చూపు చూడొద్దు అనేది తెలుసుకోవడము. ఓకే వాళ్ళకి ఇంకో విధంగా చెప్పొచ్చు, ఓకే నేను తిన్నానను తినొచ్చానని ఏదో చెప్పొచ్చు, కానీ వస్తామంటే కూడా వాళ్ళు వద్దు, ఇక్కడికి వచ్చి భోంచేయండి అని వెళ్ళినందుకు అలా జరిగింది మాస్టర్స్. అంటే ఇంకా నిన్న ఇంకొకరి దగ్గరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు మాస్టర్స్. వాళ్ళు ఎంత అద్భుతంగా అంటే హస్బెండ్ వైఫ్ అన్నమాట, వాళ్ళని చూశాను. అయితే మళ్ళీ ఒక ఆర్భాటం లేదు హోటల్ అన్నట్టు, ఇంట్లోనే ఒక మంచి కొంచెం ప్లేస్ పెట్టుకోరు, 2 టేబుల్స్ వేసి 4 చైర్స్ వేసి ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు కలిసి వండడం, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టడం అద్భుతంగా చేసి పెడుతున్నారు. హోటల్ లాగా లేదు, ఇంట్లో ఫుడ్ లాగా వండి పెడుతున్నారు, వస్తున్నారు తింటున్నారు పోతారు. ఇంకా నిన్న క్లాస్ అంటే వాళ్ళ భార్య వాళ్ళ మదరు వెళ్ళిపోయారంట, పైకి వెళ్ళిపోతే ఆ మాస్టర్ ఏం చేస్తారంటే మేము వెళ్ళేదాకా తను అక్కడ ఉండి, మేడం ఇలా నేను వంట చేసి పెట్టాను, కూరలు అవి చేశాను, మీరు ఉండండి మరి ఇట్లా వెళ్ళాలి అంటే, మీరు ఇంతసేపు ఎందుకున్నారు మేడం మీరు వెళ్ళిపోండి అని అక్కడ అనడం జరిగింది. తను వెళ్ళారు, మరి వాళ్ళ హస్బెండ్ వచ్చే వాళ్ళందరికీ మరి క్లాస్కి వచ్చే వాళ్ళకి మరి వాళ్ళు చుట్టాలే కదా వెళ్ళొచ్చు కదా, వాళ్ళ సొంతం అత్తయ్య అయినా కానీ ఆయన వెళ్ళకుండా ఆ క్లాస్ అక్కడ ఉండే క్లాస్ ఏమి జరగాలి, వచ్చిన వాళ్ళకి ఎలా ఉండాలి, అసలు ఆ వ్యక్తి చేస్తుంటే ఒక్క ఒకే ఒక్కడు మరి ఒక వర్క్ చేసేవాళ్ళు లేరు, అన్ని వంట చేసిండు, అన్ని చేసిండు, అందరికి వడ్డీలు పెట్టడాలు అద్భుతంగా చేశారు మాస్టర్. అంటే వాళ్ళ లోపల ఎంత ప్రేమతత్వం ఉంది చూడండి. వాళ్ళ చిన్న ఇల్లు, వాళ్ళు పెట్టుకున్న చిన్న హోటలు, మరి ఆ హోటల్లో మరి ఎల్లిపాయలు వేయకుండా వండి అలా అంత ప్రేమతో పెడితే వాళ్ళకి ఎంత మంచి పేరుంది అక్కడ. అసలు వాళ్ళని చూస్తుంటే నాకు అనిపించింది, ఇంత ప్రేమగా, ఇంత అద్భుతంగా, ఇంత సింపుల్ గా ఇలా హోటల్ నడిపించుకుంటున్నారు, ఏ ఆర్భాటం లేకుండా. మరి ఆయన ఒక ధ్యానం క్లాసులు పెట్టి అంత అద్భుతంగా నటిస్తున్నారు. అలాంటి మాస్టర్స్ ని చూస్తున్నప్పుడు నిజంగా పత్రి సారు గుర్తొస్తారనమాట. అంటే పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం ఇంతమంది ఇంత అద్భుతంగా జీవిస్తున్నారు, ఆయన పత్రి సార్ చెప్పారు కాబట్టి వెళ్ళు లేకుండా హోటల్ నడిపిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక పని చేసుకుంటున్నాడు జీవనోపాధి బ్రతకడానికి, కానీ అక్కడ వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్తున్నారు, చిన్న చిన్న బుక్కులు కొట్టి బుక్కులు పంచుతున్నారు, పాంప్లెట్లు పంచుతున్నారు, కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా కూర్చోబెట్టి మరి అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది అయ్యి వాళ్ళు వచ్చి ధ్యానం రోజు చేసుకొని వెళ్తారంట. చూడండి ఆయన చేసేది, ఆయన వృత్తి ఏంటి, ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాడు. ఆ హోటల్ పెట్టుకొని మరి ఇంతమందితో నేను ఇలా అవుతాను డిస్టర్బెన్స్ అని లేకుండా పక్కన ఒక చిన్న రేకుల షెడ్ వేసి దాంట్లో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చెప్పించి ఇలా మాస్టర్స్ ని పిలిపించి క్లాసులు పెట్టి అసలు అంత అద్భుతమైన సేవ ఎలా చేయగలుగుతున్నాడు. తనలో ఉన్న ఒక ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా బ్రతకడం కోసం మాత్రమే ఆ పని చేసుకుంటున్నాడు. మిగతాది ఇలా ప్రజాసేవ చేస్తున్నాడు, వ్యక్తులకు ధ్యానులకు ధ్యానం చెప్పడం, బుక్కులు ఇవ్వడం. ఎంత అద్భుతం అనిపించిందంటే అలాంటి నిజంగా అంత నిజమైన ప్రేమతో చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనలాగా.
అదనమాట మాస్టర్స్. నాకు చాలా చాలా నచ్చింది అక్కడ ఆ సార్ని చూస్తే. అసలు ఎంత అద్భుతం! అలాంటి మాస్టర్స్ ఎంతమందో మనకి. పత్రి సార్ పుణ్యమా అంటూ. ఆయన చేసే పనికి అక్కడ ఎంత ఒక ఆయనకైతేమో హెల్త్ బాలేక మంచానికి పడున్నాడంట. ఆయనకి పక్షవాతం వచ్చి. ఆయనకి ఈయన పోయి ధ్యానం చెప్పి, ఇట్లా నువ్వు ధ్యానం చేసుకో బాగుంటావంటే, ఇంకా ఆయనకి ఇంకా నువ్వు మంచంలో ఉండడమే నీ జీవితం బతకవు అంటే, ఆయన అట్లా ధ్యానం చేసి మంచిగా తిరిగి ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం గురించి ఎన్నో అనుభవాలు వస్తున్నాయంట. ఆయన కొంచెం అంటే ఒక ధ్యానం అనేది పట్టుకుంటే ఒక్కొక్కరి జీవితం ఎంత అద్భుతంగా జీవించవచ్చు అని ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ఎంత తెలియని ఆనందం వస్తుంది. ఎంత మన లోపల అదే మనకి ఆత్మానందం లాగా అనిపిస్తుంది మాస్టర్స్. ఇంకా ఇప్పుడు మీరు కూడా మీ ఉన్న అనుభవాలు చెప్పండి. నేను కూడా వింటాను. 5-10 నిమిషాలు అందరూ చెప్పండి. మీకేమనిపిస్తుంది? మీరు ఎలా ఉన్నారు? మీరు ధ్యానం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మరి నేను ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నాలో కొంత మార్పు. మరి ఆ ధ్యానము వచ్చాక కొన్ని నెగటివ్స్ ఉండేవి. మరి ఆ తర్వాత ఎప్పుడైతే ఆచరణలు అనేవి పెడుతూ మెల్లమెల్లగా పెడుతూ వచ్చినాక అద్భుతంగా మారి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఎంతో కొంత నేర్చుకుంటుంటేనే ఇంత అద్భుతంగా ఉంది. మరి ఇంకా నేర్చుకుంటే ఇంకెంత అద్భుతంగా జీవించొచ్చు అనేది నాకు అర్థమవుతుంది. మాస్టర్స్ థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాలా సార్. బాగా వివరించారు. తప్పు పట్టడమే పెద్ద తప్పు అనే ఒక టైటిల్ మీద మంచి గంట సేపు నిత్య జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ ప్రాపంచికతలో ఉన్నప్పుడు జరిగే విషయాలు ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత మీ స్వయ అనుభవాలతో ఆ, ఎలా మార్చుకున్నారు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్ని ఒక్కొక్క పాయింట్ వైజ్గా చాలా బాగా చెప్పారు మేడం. అర్థమైంది. అందులో సగం సగం అందరికీ ప్రతి ఇప్పుడు వచ్చిన ఈ సారు పత్రికారి మార్గంలో వచ్చిన ప్రతి వారికి కూడా ఇవి సహజంగా మార్పులు చెందిన వారే